డియర్ ఫ్రెండ్స్, బర్త్డే సందర్భంగా మీ అందరికీ ఒక మంచి శుభవార్త చెప్పబోతున్నాను. ఫారెన్ విస్కీ పోస్తావా? పోరా తాగుబోతాడా, ఎప్పుడు డ్రింక్స్ గురించేనా? ఏదో అన్నాలేమ్మా. సర్లే నువ్వు ఆగు, నువ్వు చెప్పు కావ్య. మా బావతో నా పెళ్లికి అటు ఇటు పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కంగ్రాట్స్ కావ్య. థ్యాంక్ యూ. అయితే ఖచ్చితంగా ఫారెన్ విస్కీ పోయాల్సిందే. విస్కీ తప్ప నీకు ఇంకో మాట రాదా? ఇంత కిక్కిచ్చే న్యూస్ కదా, అదుంటే ఇంకా బాగుంటుంది. హలో బ్రదర్, నేను ఇస్తారా ఫారెన్ విస్కీ పార్టీ? ఏంటి నువ్విచ్చేది? కంపెనీ. థ్యాంక్ యూ బ్రదర్. కంపెనీ గింపిని ఇస్తే మాడు చిత్రుద్ది. గ్రీన్ సిగ్నల్ అనగానే మొదలైంది. జాగ్రత్త బ్రదర్. ఏంటి మొదలైంది? పెత్తనం పెళ్ళాల జూలం. అయితే నువ్వు పెళ్లి చేసుకోవడం మానే. బాగా చెప్పావే. అలా ఎలాగే? పెళ్లి మానేస్తే వాడి ప్రేమేం కావాలి? తులసి, నువ్వు చెప్పవే, ఆదిత్యతో నీ పెళ్ళెప్పుడు? నేను నీతో మాట్లాడకూడదంట, ఆర్డర్ వేశారు. వెళ్ళి నీ మేనమామ కృష్ణప్రసాద్ గారిని నిలది, ధైర్యం ఉంటే. ఏం చెప్తుంది? చెప్పవే. ఒక్క నిమిషం చెప్పు సమయ. అలాగే వెంటనే బయలుదేరి వచ్చేస్తానులే. బాయ్. వస్తాను కావ్య, అర్జెంటుగా మా నాన్న ఫోన్ చేసి రమ్మంటున్నాడు. వస్తానే, బాయ్. ఎందుకురా నన్ను ఫాలో అయ్యి వస్తున్నావు? చెప్తే అర్థం కాదా? నా వెనకాల రావద్దు, వెళ్ళు. హే, ఏంటి రావద్దు? ఇదేమన్నా నీ ప్రైవేట్ రోడా, లేదంటే మీ బాబు సాంబయ్య వేయించిన రోడా? షీ టీమ్స్ కి చెప్పేదాకా తెచ్చుకోకు. ఏ టీంలో వచ్చినా నేను నీ టీమే రాని. వీడేంటి సడన్ గా ఆగిపోయాడు? అదా సంగతి. డిపార్ట్మెంట్ వాళ్ళని చూసి ఆగావా? మామయ్య వీడి మీద నా మీద డిపార్ట్మెంట్ నిఘా కూడా పెట్టాడనమాట. నేను దాని వెంట ఫాలో అయితే వీళ్ళు చూసి నాన్నకు చెప్పడం ఖాయం. అడుగడుగున ఆటంకాలే.
నాతో మాట్లాడడానికి వీల్లేదని ఆదిత్య భయపడే విధంగా మామయ్య ఎందుకు కండిషన్ పెట్టాడు? నా వెనకాలే నాతో మాట్లాడాలని ఫాలో అవుతూ వస్తూ పోలీసులు చూసి ఆగిపోయేంత భయం వాళ్ళు ఎందుకు? మామయ్య డిపార్ట్మెంట్ వాళ్ళతో నిఘా కూడా పెట్టించాడా? చివరికి వాడు నాతో మాట్లాడాలంటే వాణ్ణి చూసుకుని కూడా భయపడిపోతున్నాడు. అసలు అంతగా ఎందుకు భయపడుతున్నాడు? మామయ్య ఎందుకు భయపెట్టాడు? అంత దుర్మార్గం మేమేం చేసాం? ఎందుకు మామయ్య మరి ఇలా మారిపోయాడు? తులసితో మాట్లాడాలని ఎంత ట్రై చేశాను, కానీ అది నన్ను అవాయిడ్ చేసింది. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్టే. అయినా నాన్న అంతలా హర్ట్ చేస్తే తను అవాయిడ్ చేయకుండా ఎలా ఉంటుంది? లేదు, తులసిని తప్పు పట్టాల్సిన పనే లేదు. కన్విన్స్ చేయాల్సింది నా బాధ్యత. అవాయిడ్ చేస్తే ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా మాట్లాడాలి? తులసి తులసి తులసి, నువ్వు ఇంకా నిద్రపోయినావు నాకు తెలుసు. ప్లీజ్ ప్లీజ్ పిక్ ద ఫోన్. కమ్ ఆన్. వద్దురా, నాకు కాల్ చేయడానికి ట్రై చేయొద్దు. నాతో మాట్లాడి నువ్వు మామయ్యతో తిట్లు తిండవు ఎందుకురా? వద్దురా, నువ్వు తిట్లు పడితే నేను బాధపడాల్సి వస్తుంది. ఎందుకు వద్దంటున్నాడో మామయ్యకే తెలియాలి. బలమైన కారణం లేకుండా మామయ్య అంత కఠినంగా ప్రవర్తించడు. అదేంటో తెలుసుకోవాలి. ఎలా తులసితో మాట్లాడాలి, ఎలా కన్విన్స్ చేయాలి? మా ఇంటి దగ్గర మా మానన్ మమ్మల్ని బతకని తలుచుకోలేదా? నిన్ను నన్ను ఇక్కడ ఎవరైనా చూస్తే ప్రశాంతంగా ఉండనిస్తారా? ఎందుకురా ఇలాంటి పనులు చేసి కొత్త పంచాయతీలు పెడతావు? వెళ్ళు. మామయ్యకి అసలు నువ్వు నాతో మాట్లాడటమే ఇష్టం లేకపోతే ఏకంగా ఇక్కడే ప్రత్యక్షమయ్యావు. ఎవరు చూడక ముందే వెళ్ళరా బాబు, ప్లీజ్ వెళ్ళు. తులసి ప్లీజ్, తులసి నీతో మాట్లాడాలి. కుదరదు. మామయ్యకి ఇష్టం లేని పని నేను చేయను. వెళ్ళరా ముందు. ఇదిగో,
నువ్వు వెళ్ళకపోతే నేనే అరిచి పెద్ద గొడవ చేయాల్సి వస్తుంది. వెళ్ళిపో. అలా అనకే, నన్ను అవాయిడ్ చేయకే. తులసి ప్లీజ్, తులసి ప్లీజ్. ఇదిగో ఈ చీరచారును నిలబడి మాట్లాడతా. దాక్కుని మా కొంప ముంచుతావా? చూడ్రా, నాకు ఈ చాటుమాటి వ్యవహారాలు నచ్చో. పో. నీకు దండం పెడతానే, అంత కోపంగా మాట్లాడకే, నేను తట్టుకోలేను. ప్లీజ్. అయ్యో, లేవును. లేరు. బావేంటి దాని కాళ్ళు పట్టుకుంటున్నాడు? ఇక్కడ చెప్పేది రే. అరే పప్పు, ఏంట్రా ఈ పని? నీకేమైనా పిచ్చారా? అమ్మయ్యా, పప్పు అన్నావు చాలు. పిచ్చేనా? నువ్వంటే పిచ్చే. నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. నువ్వు మాట్లాడకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుందా? వెలితిగా బాధగా ఉందా? వద్దురా, ప్లీజ్ రా, నీకు దండం పెడతాను. అది కాదు. వెళ్ళరా, చెప్తానుండు నీ సంగతి. నా నువ్వు మాట ఇంకేం వినరా? మాట్లాడుకో. ప్లీజ్ పదరా, తులసి, పద. తులసి నా మాట విను. నువ్వు పద ప్లీజ్. తులసి. ప్లీజ్ వెళ్ళు. దుర్గా, ప్రసాద్ మనసు మారకముందే మీ వాడి చేత నా మనవరాలి మెళ్ళో ఆ 3 ముళ్ళు వేయించేవే. ఆలస్యం చేస్తే ఏ పూట ఏం జరుగుతుందో, ఎవరి బుద్ధి ఎలా మారుతుందో, ఎలా మారుస్తారో తెలీదు. ఆయన మనసు మారటమా? అది జరిగే పని కాదు పిన్ని. ఆ తులసి ఈ జన్మకి ఇంటి కోడలవ్వలేదు. అంతే, దుర్గమ్మ తలుచుకుంటే ఏది ఆగదు, ఏది మారదు. అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. నా కర్మ కాలింది. నా బతుకు రెంటికి చెడిన రేవడైంది. ఏమైందే వెంకటలక్ష్మి? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు? ఇంకా ఏం కావాలి నానమ్మో? అందరి నమ్మకాలు నట్టేట ముంచేశాడు బావా. ఆ తులసి మాయలో మొత్తం మునిగిపోయాడు. అత్త మీద చేసిన ప్రమాణాలు గాలి కొదిలేశాడు. మామయ్య పెట్టిన కండిషన్లు తోచన్నాడు. దాని ఓని పట్టుకుని ఎగిరిపోతున్నాడు. ఏయ్, ఏం జరిగిందే? ఎందుకలా మాట్లాడుతున్నా? యువతల మేము ముహూర్తాలు పెట్టించాలని చూస్తుంటే నువ్వేంటే అపశకునంగా మాట్లాడతావు? ఏంటి మీరు పెట్టించేది ముహూర్తాలు? అవతల బావ దాంతో విహారాలు చేస్తుంటే, గోడ దూకి దానికి ప్రదక్షిణలు చేస్తుంటే సోదాపి విషయం చెప్పు. సోదంటావేంటత్తమ్మా? మీ అబ్బాయి బాగోతం ఇప్పుడే నా కళ్ళారా చూసొస్తున్నాను. వీరేమో కాళ్ళు పట్టుకుంటున్నారు, వాళ్ళేమో కాలర్ పట్టుకుంటున్నారు. వెంకటలక్ష్మి, అవునత్తయ్యా. వేడి వేడి వార్త. ఇప్పుడు చెప్పు, ముహూర్తాలు ఎలా పెట్టిస్తావు? ఏ నమ్మకంతో పెట్టిస్తావు? ఆయన గారు ఆపు. నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. ముందు వంట బాగా నేర్చుకో, దాని సంగతి నేను చూసుకుంటాను. కడుపు మండి అది చెబుతుంటే
నువ్వేంటే చల్లగా వంట నేర్చుకోమంటున్నావు? నువ్వింక మాట్లాడుకు పిన్ని. కీలెతికి వాత ఎలా ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు. ఏం చేస్తావు, ఎలా చేస్తావు, ఇవన్నీ నన్ను అడక్కు. ఏం చేసినా ఎందుకు అని మాత్రం నన్ను ప్రశ్నించుకో. అలా చూస్తూ ఉండు. నీ మనవరాలకి మేలు చేస్తాను, మంచి జరిగేలా చూస్తాను. దుర్గమ్మ మాటంటే మాటే. మీరింకా భయపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకునే అంత నిదానంగా లక్ష్మిని ముందు వంట నేర్చుకో అనింది. ఏం నిర్ణయమో ఏమో, నా గుండెల్లో దడ మొదలైంది. మీకు గుండెదడా? ఎందుకండి చెప్తారు? నువ్వంటే 47 నెంబర్ బస్సుకే దడ. లక్ష్మి, చూడాల్సిందే చూసావు, చెప్పాల్సిన వాళ్ళకే చెప్పేశావు. ఇక ఆదిత్య నీవాడే, నిశ్చింతగా ఉండు. తులసి, ఇవాళ ఇంట్లో చేపల కూర చేస్తున్నాను. నీకేమైనా చికెన్ చేయమంటావా? ఏమైందే? క్షణం క్రితం బట్టలు ఆరేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఎంతో చలాకీగా హుషారుగా ఉన్నావు. మరింతలోనే అలా డల్ అయిపోయావేంటి? ఇష్టమైన చికెన్ చేయనా అంటే కూడా ఏం మాట్లాడవేంటి? ఏదో ఒకటి చేయమ్మా. ఏమైందే? నువ్విలా ఉండడమేంటి? ఎప్పుడు చలాకీగా మాట్లాడుతూనే ఉంటావు. ఇప్పుడేంటి మౌనవ్రతం చేస్తున్నట్టు అలా ఉండిపోయావు? మౌనం లేదు, వ్రతం లేదు, ఏం కాలేదు ప్రియా. ఏం లేదంటే నమ్మడానికి నిన్నేమైనా కొత్తగా చూస్తున్నానా? ఏమైందో చెప్పు. బట్టలు ఆరేసేటప్పుడు మా వదినేమైనా అందా? ఆవిడ అసలు నాకు కనిపించనే లేదు. మరి నవ్వుతూ నవ్విస్తూ ఉండేదానివి ఇంత సైలెంట్ గా సీరియస్ గా మాట్లాడుతున్నావు? కారణం ఏదైనా వసపిట్ట వాగడం మానదే. ఏంటి ప్రియా, అందరికి నేను ఒక జోకర్లో కనిపిస్తున్నానా? నిన్న కావ్య కూడా అలాగే అంది. ఊరికే ఎవ్వరూ అనరు. సరదాగా హుషారుగా అందర్నీ పలకరించే మనిషి పలుకే బంగారం అయితే అనరా? పలుకు లేదు, బంగారం లేదు. ముందు నువ్వు వంట కాని, నేను అలా బయటికి వెళ్ళేసి వస్తాను. బయటకా? ఎక్కడికే? ఇప్పుడే వస్తాను కదా. ఏమైంది దీనికి? దీని అల్లరి తగ్గడానికి అన్నయ్యే కారణమా? అన్నయ్య మాట్లాడడం లేదని బాధపడుతుందా? ఏంటో రోజుకొక రకంగా మారుతున్నాయి పరిస్థితులు.